హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు జేడీ కేబుల్ ఐపీఓ గురించి చూద్దాం. ఈ ఐపీఓ సెప్టెంబర్ 18 రోజు ఓపెన్ అయింది. 22 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఐపీఓ ద్వారా వీళ్ళు 95 crore ఆఫ్ ద అమౌంట్ని అయితే రేజ్ చేయాలనుకుంటున్నారు. టోటల్గా ఫ్రెష్ ఇష్యూ ద్వారానే రేజ్ చేస్తున్నారు. ఒక్క షేర్ ప్రైస్ 152 రూపీస్గా ఫిక్స్ చేశారు వీళ్ళు. ఒక లాట్లో 800 షేర్స్ ఫిక్స్ చేశారు. ఇది స్మాల్ మైక్రో ఎంటర్ప్రైజెస్ కాబట్టి లాట్ సైజ్ అనేది పెంచారు. ఒక రిటైల్ ఇన్వెస్టర్ వచ్చేసి 2 లాట్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ రోజు ఓపెన్ ఐపీఓ ఓపెన్ అయింది. ఈ రోజు గ్రే మార్కెట్ ప్రీమియం కూడా 20% ఆఫ్ చూపిస్తుంది. ఈ కంపెనీ ఎలక్ట్రికల్ కేబుల్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. కేబుల్స్ అండ్ కండక్టర్స్ ని. ఈ కంపెనీ అయితే మార్కెట్లో హ్యూజ్ కాంపిటీషన్ అయితే ఫేస్ చేస్తుంది. ఈ కంపెనీలో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళైతే యాంకర్ ఇన్వెస్టర్ ద్వారా రైజ్ చేశారు. 1 crore ఆఫ్ ద అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఈ కంపెనీలో. టోటల్గా ఈ కంపెనీలో యాంకర్ ఇన్వెస్టర్స్ ద్వారానే 27 crore ఆఫ్ ద అమౌంట్ అయితే రైజ్ చేశారు. ఈ కంపెనీలో టోటల్గా 3.73% ఆఫ్ ద ఈక్విటీని యాంకర్ ఇన్వెస్టర్స్కి అయితే అలొకేట్ చేశారు. ఒక్క షేర్ 152 రూపీస్గా ఫిక్స్ చేశారు. హెచ్డిఎఫ్సి బ్యాంకే 66,400 షేర్స్ అయితే పర్చేజ్ చేసింది యాంకర్ ఇన్వెస్టర్ ద్వారా. వీళ్ళకి ఇదొక వెస్ట్ బెంగాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి ఈ కంపెనీకి 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే ఉన్నాయి. హౌరాలో అండ్ హుగ్లీలో ఉంది. హుగ్లీలో ఉన్న కంపెనీ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్తో పాటు అడ్వాన్స్ టెస్టింగ్ కెపాసిటీ కూడా ఉంది ఈ కంపెనీలో. ఈ కంపెనీలో హైలీ క్వాలిఫైడ్ ఇంజనీరింగ్ అండ్ స్కిల్డ్ లేబర్ అయితే ఉన్నారని ఈ కంపెనీలో. అంటే ఈ కంపెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కేబుల్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఈ కంపెనీలో ప్రోడక్ట్స్ ఏమున్నాయో చూద్దాం ఇప్పుడు. ఈ కంపెనీ ప్రోడక్ట్స్ అయితే కనుక ఏబీ కేబుల్ కానీ, ఏఏసీ కండక్టర్స్ కానీ, పవర్ కేబుల్ కానీ, సర్వీస్ కేబుల్ కానీ, కంట్రోల్ కేబుల్, ఏసీఎస్ఆర్ కండక్టర్స్ అండ్ ఏఏసీ కండక్టర్స్ ఈ కేబుల్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఈ కంపెనీ ఎక్కువగా ఈస్టర్న్ స్టేట్స్లోనే ఎక్కువ ప్రజెన్స్ ఉంది ఈ కంపెనీ. ఎందుకంటే కనుక ఈ కంపెనీ వెస్ట్ బెంగాల్లో ఉంది కాబట్టి ఈస్టర్న్ స్టేట్స్లో బాగా బిజినెస్ జరుగుతుంది వీళ్ళకి. ఈ కంపెనీ ఎక్కువగా అస్సాం కానీ, ఒడిశా, జార్ఖండ్, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్లో స్ట్రాంగ్గా ప్రెజెన్స్ ఉంది. ఈ కంపెనీ బిజినెస్ కూడా ఈ స్టేట్స్లోనే బాగా గ్రో అవుతుంది. ఈ కంపెనీ కొన్ని రిస్క్ అయితే ఫేస్ చేస్తుంది. మార్కెట్లో ఆల్రెడీ ఎవరైతే ఉంటారో వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్, ఆ కంపెనీ ద్వారా వీళ్ళు కాంపిటీషన్ అయితే హ్యూజ్ కాంపిటీషన్ ఫేస్ చేస్తున్నారు. వీళ్ళకి కాంపిటీటర్స్గా ఎవరున్నారో చూసుకుంటే పాలీక్యాబ్ ఉంది, ఫినోలెక్స్ కేబుల్ ఉంది, కేఈఐ ఉంది, ఆర్ఆర్ కేబుల్ ఉంది అండ్ హ్యావెల్స్ ఉంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ మధ్యలో బిర్లా కేబుల్ వాళ్ళు అండ్ అదాని గ్రూప్ వాళ్ళు కూడా కేబుల్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. అవి కూడా ఈ కంపెనీకి ఒక నెగిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. వీళ్ళు కూడా మార్కెట్లోకి వస్తే ఆల్రెడీ బిగ్ ప్లేయర్స్ ఉన్నారు మార్కెట్లో. వీళ్ళ కంపెనీ స్మాల్ కంపెనీ కాబట్టి మార్కెట్లో హ్యూజ్ కాంపిటీషన్ అయితే ఫేస్ చేస్తుంది. ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మీదనే డిపెండెన్సీ అవ్వడం వల్ల కూడా వీళ్ళ రెవెన్యూ అనేది కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కువగా వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రోడక్ట్స్ స్టేట్ కానీ, సెంట్రల్ కానీ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్కే వీళ్ళు సప్లై చేస్తున్నారు వీళ్ళ ప్రోడక్ట్స్ని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ కూడా సైక్లికల్గా డెవలప్ అవుతుంది కాబట్టి అదొక ఎఫెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కువగా డిపెండ్ ఈ కంపెనీ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కువ ప్రజెన్స్ ఉండడం వల్ల జియోగ్రఫికల్ కండిషన్స్ కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతాయి ఈస్టర్న్ స్టేట్స్లో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో. అండ్ ఫండింగ్ సపోర్ట్ కూడా తక్కువగా ఉంది వీళ్ళ కంపెనీకి. దానివల్ల రెవెన్యూ అని వర్కింగ్ క్యాపిటల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఈ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మార్కెట్ క్యాప్ ఎలా ఉందో చూద్దాం. మార్కెట్ క్యాప్ ఈ కంపెనీకి 343 crore ఆఫ్ ద అమౌంట్ అయితే ఉంది. స్టాక్ పిఈ రేషియో 15.5%గా ఉంది. ఆర్ఓసి 65.6%గా ఉంది. ఈ కంపెనీ అయితే హ్యూజ్ ప్రాఫిట్స్ అయితే జనరేట్ చేస్తుంది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో. ఆర్ఓఈ కూడా రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా 117%గా ఉంది. అండ్ ఫేస్ వాల్యూ కూడా 10 రూపీస్గా ఉంది. ఈ కంపెనీ అసెట్స్ చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో చూసుకుంటే 2023లో 17.89 crore ఉంది. 2025లో 115 crore ఉంది. ఇన్కమ్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో గ్రోత్ అయింది. 2025లో 250 crore ఉంది టోటల్ ఇన్కమ్ చూసుకుంటే ఈ కంపెనీకి. రెవెన్యూ కూడా 149% అమౌంట్ అయితే గ్రోత్ అయింది 2024 నుంచి 25కి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా గ్రోత్ అయింది. ఎబిటా కానీ, నెట్వర్త్ కానీ, మార్జిన్స్ కానీ. ఈ కంపెనీ రిజర్వ్స్ అండ్ సప్లైస్ కూడా టోటల్గా బాగుంది ఈ కంపెనీకి. ఈ ఐపీఓ అయితే ఓవరాల్గా అప్లై చేయొచ్చు. ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్కి మాత్రమే చూడండి, ఎందుకంటే మార్కెట్లో హ్యూజ్ కాంపిటీటర్స్ ఉన్నారు. దాంతోపాటు కొత్తగా మార్కెట్లోకి అదాని గ్రూప్ కానీ, బిర్లా కేబుల్ వాళ్ళు కానీ వీళ్ళు కూడా మార్కెట్లోకి కొత్తగా ఎంటర్ అవుతున్నారు కాబట్టి వీళ్ళు మార్కెట్ నుంచి స్ట్రాంగ్గా కాంపిటీషన్ అయితే ఫేస్ చేయొచ్చు. ఈ కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే యాంకర్ ఇన్వెస్టర్ ద్వారా 27 crore ఆఫ్ ద అమౌంట్ అయితే రీచ్ చేశారు. దాంతోపాటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు స్ట్రాంగ్గా ప్రజెన్స్ ఉన్నారు.
యాంకర్ బుక్ ద్వారా. ఈ ఐపీఓ అయితే అప్లై చేయండి. ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్కి మాత్రమే చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.